మీరు సినిమాల్లోకి రావడం ఎలా సో జరిగిందో అదే చెప్పండి. సో నా పేరెంట్స్ నా మదర్ ఎస్పెషల్లీ నన్ను సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. సో నేను మ్యూజిక్ లో ఇంట్రెస్ట్, నా మదర్ ఫాదర్ ఇద్దరికి ఇంట్రెస్ట్. మై మదర్ ఇస్ వెరీ మచ్, ఆమె స్కూల్లో ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు కూడా షీ హాస్ అ వెరీ స్ట్రాంగ్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ ఫైన్ ఆర్ట్స్. సో వెన్ ఐ షోడ్ ఇంట్రెస్ట్, షీ మేడ్ షూర్ దట్ ఆ ఇంట్రెస్ట్ గానే ఉండిపోకూడదు, దానికి ఒక కరెక్ట్ గా ఛానలైజ్ చేసి గైడెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వాలనేది వాజ్ హర్ మెయిన్. అంటే ఊరికే నేను పాడతానని చెప్పడం ఒకటి, మీరు చెప్పినట్టు ఏదో ఒక ఫిల్మీ పాట పాడడం వేరు, బట్ ఇలాంటి ఒక ప్రాపర్ రెగ్యులరైజ్ చేసి ట్రైనింగ్ ఇస్తే దానికి ఒక షేప్ ఉంటుంది. ఏ ఏజ్ లో అయినా అది నువ్వు పాడొచ్చు, ఏ ఏజ్ లో అయినా దాన్ని. అది మంచి కంపెనియన్. ఒక గంట మీరు ఇంట్లో కూర్చొని పాడుకోవచ్చు తమ్మురా అని చేసుకుని. నాకు హెడ్ ఏక్ వస్తే నేను టాబ్లెట్ తీసుకోను, నేను పాటలు వింటుంటాను. whenever I travel, now today I came early morning in the flight, I was sleep deprived, I have to straight come for interviews, my energy drink was songs. నేను దారిలో వచ్చేటప్పుడు సాంగ్స్ వింటూ. సో వెన్ ఐ హావ్ లివ్డ్ అ డీప్ లైఫ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్, నేను 8 years దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకుంటున్నాను, ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 8. So this training, like I told you, my friend circle was not people of my age. My friend circle was my Sangeeta teacher, my Bharatnatyam sir. వీళ్ళ దగ్గర రాగాలు, వాళ్ళ హిస్టరీలు, త్యాగరాజ గారు, భరతనాట్యం, so భరతముని గారి హిస్టరీ. So I used to discuss these things. I was surrounded by these people. I was answering grades and exams at a very young age. నేను 5th standard లో ఉన్న దగ్గర నుంచి I have also done my 8 grades from Trinity College London in piano, classical piano. I am a pianist. So with all the respect, I am folding the hands. Thank you sir. నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ పోయాను, నా మమ్మీ నాకు ట్రైనింగ్ ఇస్తూ పోయారు, నేను ఆ ట్రైనింగ్ ని తీసుకుంటూ అలా అలా గ్రో అవుతూ. మదర్ ఇస్ నో మోర్. No, she is with me. But then she is now in Goa. పోయారు అని అన్నారు. సపోర్ట్ చేస్తూ పోయారు. She kept on. She went on rather. She went on supporting me. మీరు కొన్ని తెలుగు మాటలు రానప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడండి, లేకపోతే అపార్థం అవుతుంది. బాబు సోగయ్య అనడానికి బాబు మరగయ్య అని చెప్పిందంటే ఎవరు, అలా ఉంటుంది. సారీ. So she went on supporting me and I went on showing interest, learning with full interest. Grades answer, all my teachers started saying that okay, she's really good at it, let her answer grades. Every time I was answering grades. Actually piano lo 8 grades answer cheyadam ante is not చాలా కష్టం, very difficult. నాకు తెలుసు పర్సనల్ గా చాలా difficult. So 10th standard lopo I have completed my Bharatnatyam junior, senior and Arangetram, Carnatic vocals Arangetram and junior exam, 8 grades in piano and all of this by the age of 14. So what next? Everybody was like, inta training తీసుకుంటుంది kana, okay, what is she going to do next? No, my mom used to say it is nothing, ఏదో ఒకటి రావాలి అనేది కాదు లైఫ్ లో పర్పస్, it is just the fulfillment of it, the joy of knowing it, the joy of and that ఆ గురుకుల్ సిస్టమ్ లో నేర్చుకోవడం అనేది, ఆ ఛానలైజింగ్ ఆఫ్ ఎనర్జీస్, ఆ ఛానలైజింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది కదా, that will build her personality అనే ఒక ఒపీనియన్ లో my mother actually, she also never wanted me to become a commercial artist or something like that. She also said okay, no, full time education తీసుకో. కన్వెన్షనల్ గా మీకు ఒక ఆర్ట్ నేర్పించారు, Yes, ఫుల్ గా నేర్పించారు, అంతే. అండ్ మీరు కూడా నేర్చుకున్నారు ఇంట్రెస్ట్ గా. అవును, మధ్యలో తంబురా విసిరి కొట్టి సినిమాకి వెళ్ళిపోతే ఏం చేస్తారు మిమ్మల్ని, ఏం చేయలేరు. So it complemented, and at the same time I got good gurus by God's grace who trained me well. వాళ్ళు కూడా జస్ట్ ఫీజు తీసుకొని ఆ ఈత కానీ అలా చేయలేదు, వాళ్ళు కూడా ఉన్న టైంలో ఇంకా నేర్చుకో, మంచి గురువులు దొరికారు. yes, కంప్లీట్ ఉన్న నాలెడ్జ్ నంతా నాకు ఇచ్చారు అంత హ్యాపీగా విత్ ద బ్లెస్సింగ్స్. ఐ థింక్ దోస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ విచ్ హావ్ గాట్ మీ సో ఫార్. సో అది చేస్తూ దెన్ వాట్ డిడ్ ఐ డూ, ఐ మూవ్ టు బాంబే బికాస్ ఐ వాంటెడ్ టు డూ మై పొలిటికల్ సైన్స్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండటం వల్ల, అండ్ నాకు ఐ వాజ్ అ డిస్టింక్షన్ స్టూడెంట్ ఇన్ మై 10th standard as well. సో ఇదే ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని చెప్తే గో టు అ గుడ్ కాలేజ్, ఎవ్రీబడి అడ్వైజ్డ్ గో టు ద బెస్ట్ కాలేజెస్, నీకు మంచి గ్రేడ్స్ ఉన్నాయి అని చూస్తే ఐ గాట్ అ మెరిట్ సీట్ ఇన్ సెయింట్ జేవియర్స్ కాలేజ్ ముంబై. జేవియర్స్, యా. So moved to Bombay. I am the only child. My dad was బాంబే, అదే మహారాష్ట్ర బాంబే జేవియర్స్ లో సీట్ రావడం అంటే మాటలు కాదు. ఆ ఎంబీఎల్ కి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుసు ఆ డెప్త్ ఏంటని. సో మెరిట్ సీట్ లో వచ్చాను, మీ బీయింగ్ నాట్ అ నాన్ మహారాష్ట్ర స్టూడెంట్. కర్ణాటక బోర్డు నుంచి నేను అప్లై చేస్తే నేను ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 13th నేమ్ అన్నమాట. ఓ వాట్ ఈస్ ఇట్ ఇస్తర్ గారు, మీరు అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు, మీరేంటి సినిమా ఇండస్ట్రీలో సినిమా యాక్టర్ అవడం ఏంటి? సో వెన్ సడన్లీ నేను సినిమాకి వచ్చేటప్పుడు అందరూ జోకా, నీకెందుకు సినిమా, యు ఆర్ సో గుడ్ ఇన్ స్టడీస్, యు ఆర్ సో వెల్ ట్రైన్డ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. మా డాన్స్ మాస్టర్ కి ఇప్పుడు డ్రీమ్ ఏంటంటే, బికాస్ దే ఆర్ ఆఫ్ దాట్ స్కూల్ ఆఫ్ థాట్, హీ యూజ్డ్ టు టెల్ మీ యూ కెన్ బికమ్ అ దూరదర్శన్ ఆర్టిస్ట్, యూ కెన్ డాన్స్ ఇన్ దూరదర్శన్.
అంటే వాళ్ళకి ఆ రోజుల్లో దూరదర్శనే గొప్పది. ఎస్ సో హి యూస్ టు యాక్చువల్లీ థింక్ దట్ నీ క్లాసికల్ డాన్స్ లోనే ఎంతో ముందుకెళ్ళొచ్చు, విద్వత్ చేయొచ్చు, పెద్ద పెద్ద డాన్స్ ప్రోగ్రామ్ లో చేయొచ్చు, నీకు జస్ట్ ప్యూర్ ఫైన్ ఆర్ట్స్ లోనే చాలా ముందుకెళ్ళొచ్చు, సినిమాలు ఏంటి అసలు అని. సో నో వన్ ఇన్ మై సర్కిల్ ఫ్యాంటసైజ్డ్ సినిమా ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ మేనిఫెస్ట్ చేయలేదు ఎవరు కూడా. ఇప్పుడు కూడా నేను సినిమా చేస్తున్నా అంతే. బట్ దే ఆర్ నాట్, బికాస్ దే ఆర్ ఆల్ ఇంటూ మచ్ డీపర్ లెవెల్ ఆఫ్ ద సేమ్ ఫైన్ ఆర్ట్. అంటే అప్పర్ ప్లేన్, హైయర్ ప్లేన్ ఆఫ్ థింకింగ్ పీపుల్ వాళ్ళకి సినిమా సిల్లీగా కనిపిస్తుంది అంతే. సో వాళ్ళు సినిమా చేస్తున్నాం, ఓకే. డాన్స్ వదలలేదు కదా, సింగింగ్ వదలలేదు కదా, సో దే ఆర్ మోర్ ఇంటూ దట్. మరి వదిలేసారుగా మీరు? లేదు, నేను మా కొంకణి షోస్ ఇప్పటికీ చేస్తాను. ఏంటి పాటలు పాడతారు వెళ్ళి? ఇన్ గోవా ఐఎమ్ పాపులర్ యాజ్ అ సింగర్ మ్యూజిషియన్ ఓన్లీ. ఇప్పుడు కూడా నా ఆల్బమ్స్, నా సెపరేట్ మ్యూజికల్ షోస్, వరల్డ్ టూర్స్ జరుగుతుంటాయి. నేను యూకే వెళ్తాను, గల్ఫ్ అబ్రాడ్ వెళ్తాను పాడడానికి. అక్కడ you're a wicked person, you know. Why? You have kept many arrows in your quiver, huh? Yes. And you are limited, and you are only projecting yourself to this world, that you are only a simple an actress. I am not projecting. See, it is like ఆ scope. నేను ఎక్కడ వెళ్ళి నాకు పాడడం తెలుసు, నాకు డాన్స్ తెలుసు అని చెప్పడం కాదు. ఇప్పుడు మీరు అడిగారు, నేను పాడాను. నేను ఊరికే నాకు పాడడం తెలుసా, నేను పాడి చూపించానా అని చెప్పలేను కదా. That opportunity has to come. That now in Goa, I cannot do the films that I'm doing in Telugu. I am living different lives at the same time, parallelly. In different yes. time zones. Yes. While I'm also growing vertically, I'm also growing horizontally. And I'm living at the same time in Bangalore, in Goa, in Mangalore, in Hyderabad, at the same time. In all different languages, different cultures, different lifestyles. In Goa, I'm popular as a singer. They say, "Arey, neeku telusa, she acts in Telugu films." I do Konkani films as well, but not the roles that I play here. So what I do akkade ellaati character chestaru? There it is more of a Goan flavor, Goan nativity to ante ente Goan musical films. Anni musical lena akkada? Mostly the primary track is musical akkada. Music lekunda em undadu Goa lo. Okay. So basically musicals untai. So in that also I play like a more Goan native, homely characters that are very close to people's hearts. Okay. And there people నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, బేబీ ఎస్తర్ స్టేజ్ నుంచి నేను పరిచయం కాబట్టి గోవాలో, మ్యాంగ్లూర్ లో నాకు 8 years old చిన్న పాప ఉన్న దగ్గర నుంచి చూసారు ఆ ఆడియన్స్. సో అక్కడ నాకు అమ్మమ్మ ఏజ్ గ్రూప్ నుంచి నాకన్నా చిన్న వాళ్ళు కూడా నేను పెద్దగా అయిపోయి ఎస్తర్లు అయిపోతానని చెప్పే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా దెర్ ఇస్ వాయిస్ ఆఫ్ గోవా, ఇలాంటి కాంపిటీషన్స్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు కూడా నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్సెస్, అలాంటి డ్రెస్సింగ్ ఇమిటేట్ చేసుకుని నన్ను స్టేజ్ మీద ఇమిటేట్ చేస్తారు. అవునా? యంగర్ కిడ్స్, ద స్మాల్ గర్ల్స్, highly commendable చాలా గొప్ప. అండ్ దెన్ దే ట్యాగ్ మీ. నేను ఒక్కొక్కసారి నా స్టేటస్ లో షేర్ చేస్తూ ఉంటాను. దే డ్రెస్ అప్ లైక్ మీ అండ్ దే డూ ద పెక్యులర్ థింగ్స్ దట్ ఐ డూ ఆన్ స్టేజ్ అండ్ దే సింగ్ మై సాంగ్స్ imitating me. And then people say, see, you should like Esther, but you shouldn't imitate Esther. And then there are so many people who have named their daughters as Esther, saying that baby Esther la ayipoli, na kutare. Akkada music ante chaala ishtapadtaru kabatti, na papa kuda stage meeda neela paadali, eppudu nee paata videos chupistuntamu. So that's how. And ippudu kuda local channels lo na paata songs, baby unnappudu paadina songs TV lo vastuntayi. Avuna? So there I'm dearly loved as one of their families. And I think I am blessed enough to get similar love here as well. Ikkada kuda I am not just objectified as some outside heroine, ఎవరో వచ్చారు అన్నట్టు కాకుండా. ఈ రోజు కూడా నాకు ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పారు, మీరు ఆడపడుచు వచ్చినట్టు వస్తారు మన ఛానల్స్ మీడియా వాళ్ళకి అందరికైతే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్టే అని చెప్పారు. ఐ థింక్ దట్ ఈస్ అ గ్రేటర్ థింగ్ దెన్ పీపుల్ కాలింగ్ ఏ చూడు హీరోయిన్ కదా, ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.